హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. రాధారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేగాలండి. ఎగ్ పలగొట్టానండి బాగా. అవి బాగా ఆయిల్లో ఎగ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని కలిపేసుకుంటే ఎగ్ ఫ్రైస్ రెడీ అయిపోతుందండి. దీంట్లోనే కారం, ఉప్పు అన్నీ వేసేసాను. ఈ విధంగా చేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో రైస్ వేసి కలిపేస్తే అయిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడండి, చెప్తానండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. డిస్టర్బెన్స్ అవుతుందని ఏమనుకోకండి, ఎందుకంటే సపోర్ట్ ఇవ్వలేరు. నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నా కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది కూడా ఉండదండి. ఫ్రైడే వరకు వెయిట్ చేయండి. ఫ్రైడే తర్వాత మంచిగా వీడియోస్ చేసి పెడతానండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాను కదండి, బాగా మిల్చాలి. రైస్ని కూడా మిల్క్ చేసేసి బాగా బాగా కలిపేసేయాలండి. వైట్గా అనిపించకుండా మొత్తం కలర్ఫుల్గా ఉండేటట్టు చేయాలి. పిల్లలు అయితే ఇష్టం, మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఎగ్ ఫ్రైడ్ రైస్. రోజు పెట్టినా తింటారు. చాలా బాగుంటుంది. పిల్లలన్నా తినవచ్చు, పెద్దవాళ్ళన్నా తినవచ్చు. తొందరగా అయిపోయేదంటే ఇదే. బ్రేక్ఫాస్ట్ లాగా తినవచ్చు, లంచ్ లాగా తినవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వస్తే ఇట్లా చేసి పెట్టామంటే కూడా ఈజీగా తింటారండి. మీ పిల్లలకి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారండి? షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాధారెడ్డి ఛానల్ని. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి.